ఏజెన్సీని ప్రెజరైజ్ చేయడం. మరి మీరు ఎంతమంది సాక్షుల్ని బెదిరించారు మీ కేసులో? ఎన్నిసార్లు మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి మీరు ఫోన్ చేశారు? తీయండి, మీ ఐపీడీఆర్, మీ సిడిఆర్, మీది, మీ లాయర్ గారిది తీయండి. ఎవరెవరితో మాట్లాడారో ఈ 2 సంవత్సరాల రికార్డు ఉంటుంది. ఇప్పుడు నేను పిటిషన్ వేస్తున్నా అవన్నీ ప్రిజర్వ్ చేయమని. అప్పుడు తేలిపోతుంది ఎవరు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ప్రెజరైజ్ చేశారో. అప్పుడు ఆ పిటిషన్లో ఆర్డర్ వచ్చిన తర్వాత తేలుతుంది. ఓకే, క్రియేటింగ్ ఏ మీడియా ట్రయల్. మరి చాలా కామెడీగా ఉందండి ఇది. మీడియా ట్రయల్ గురించి మీరు మాట్లాడటం ఏంటి? పొద్దున్న లెగిస్తే మైక్లోనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మీరు మాట్లాడటం ఏంటి మీడియా ట్రయల్ గురించి? మీరు ఎన్నిసార్లు, మీరు ప్రతిసారి పాపం ఆయన మాదిగ సోదరుడు క్రిస్టియన్ విజయపాల్ మీద మీరు ఎన్నిసార్లు మాట్లాడారు? అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మీడియాలో మీరు మాట్లాడలేదా? ఆ క్లిప్లన్నీ ఉన్నాయి, చూద్దాం. ఆవిడ ప్రభావతి గారు పాపం, ఆవిడేదో డాక్టర్ చదువుకుని ఆవిడ పని ఆవిడ చేసుకుని రిటైర్ అయిపోతే కాపు సోదరి, ఆవిడ మీద మీరు ఎంత మాట్లాడారు? ఆవిడేదో యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే దాని మీద మీరు కామెంటరీ చెప్పారు. తప్పు చేయకపోతే యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు వేస్తారని మీరు మాట్లాడారు. అది మాట్లాడచ్చా? మరి అదేంటి మీడియా ట్రయల్ కదా? మరి అదేమిటి? ఇట్లా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే ఏదో అన్నట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకే, ఇక ఆఫ్ చేయండి ఇదంతా ఇస్తామా.